ఒక అద్భుతమైన రీతిలో చిన్నగా మనతో మాట్లాడబోతున్నారు. అందరూ కూడా దేవుని మాటలు వినాలి. నీ కొరకు దిగి వచ్చిన దేవుడు, నీ కొరకే దిగి వచ్చిన దేవుడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే అంశం, మనందరి కొరకు దిగి వచ్చిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలి ఇంకొకసారి, మన కొరకు దిగి వచ్చిన దేవుడు. ఈరోజు చాలామంది చాలా పరిస్థితుల్లో, భయంకరమైన పరిస్థితుల్లో, చాలా హీనమైన స్థితిలో నలిగిపోతూ ఉన్నారు. అవమానాలు, నిందలు, శోధనలు, భయంకరమైన స్థితి. కానీ దేవుడు చెప్తున్నాడు, నీ కోసమే నేను దిగి వచ్చాను అని నీ కోసమే నేను దిగి వచ్చాను అని మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొకసారి చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 34వ వచనం చదువుదాం. ఐగుప్తులో ఉన్న ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని, వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. రమ్ము, నేను ఇప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదని అతనితో చెప్పాను. స్తోత్రం చెప్పండి. దేవుడు మనతో మాట్లాడును గాక. దేవుడు మనందరితో మాట్లాడి మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఐగుప్తులో ఇజ్రాయేలీల ప్రజలు 400 సంవత్సరాలు దురవస్థతో బాధపడుతున్నారు. దురవస్థ అంటే ఏంటంటే హీనమైన స్థితి, అవమానకరమైన బ్రతుకు, దుర్గతితో, అవమానకరమైన బ్రతుకుతో, హీనమైన బ్రతుకుతో నలిగిపోతూ సృష్టికర్త అయిన దేవునికి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవునికి వారు మొరపెడుతూ ఉన్నారు. వారు మొరపెట్టడానికి కూడా సమయం లేనంత రీతిలో వారి హీన స్థితి దిగజారిపోయింది. ఐగుప్తు దేశంలో ఫరో వారిని చిత్రహింసలు పెడుతున్నాడు. గడ్డి వారే తెచ్చుకోవాలి, మట్టి వారే తెచ్చుకోవాలి, అలాగే మిషన్ అంటే ఇటుకలు తయారు చేసే అచ్చు వారే తెచ్చుకోవాలి. రోజుకి ఇన్ని ఇటుకలని లెక్కకు వారు అప్పచెప్పాలి. మట్టి వారే తెచ్చుకోవాలి. వాళ్ళకి దాహం వేస్తే నీళ్ళు ఇచ్చే తికాణం లేదు, ఆకలి వేస్తే అన్నం పెట్టే తికాణం లేదు. వారు లెక్కకు ఇటుకలు అప్పచెప్పకపోతే వారిని చిత్రహింసగా చేసి కొరడాలతో కొట్టి బాధించేవారు. వారు సొమ్మ చిల్లిపోయి, ఆకలేసి పడిపోయినా, కళ్ళు తిరిగి పడిపోయినా, మరి ఏ విధముగా వారు ఇబ్బంది పడినా వారిని తీసుకుని వచ్చి మరలా కొరడాలతో కొట్టి హింసించి మరలా లెక్క పూర్తి చేయమనేవారు, ఇటుకలు తీయమనేవారు. అంత చిత్రహింస అనుభవిస్తూ ఉన్నారు. ఎన్ని సంవత్సరాలంటే 400 సంవత్సరాలు. ఈ 400 సంవత్సరాలు ఇంత భయంకరమైన శిక్ష అనుభవిస్తూ ఉన్న వారిని, వారి దుర్గతిని దేవుడు చూశాడట. స్తోత్రం చెప్పండి. నేను వారి మొర వింటిని, వారి దుర్గతిని చూసి తిని, అందుకే వారిని విడిపించడానికి దిగి వచ్చి తిని అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. నిర్గమకాండం 3వ అధ్యాయంలో మనకి 8వ వచనంలో ఈ మాట కనబడుతుంది. అపోస్తలుడైన స్టెఫెన్ అక్కడ యూదులైన వారికి సాక్ష్యం చెప్తున్నాడు. స్టెఫెన్ చెప్తున్న సాక్ష్యము కాక నిర్గమకాండము మనము చూసుకున్నట్లయితే 3:8లో ఈ మాట క్లియర్గా రాయబడి ఉంది. తీయండి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు ఇత్తీయులకు అమోరీయులకు ఇర్జీయులకు హివ్వీయులకు యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎక్కడి నుండి ఎక్కడికి నడిపించడానికి దిగి వచ్చేటప్పుడు అయినా, నేను గడిచిన శుక్రవారం రాత్రి ఒక అద్భుతమైన రీతిలో దేవుడు మన ద్వారా మాట్లాడాడు. కొన్ని మాటలు చెప్పాను. ఏమిటా మాటలు అంటే, భూలోకం అంటే దేవునికి ఎందుకు అంత ప్రేమ అనే అంశం తీసుకున్నాను. భూలోకం అంటే దేవునికి ఎందుకు అంత ప్రేమ అన్న అంశం తీసుకున్నాను శుక్రవారం నైటు. నేను అంటాను, తండ్రి అయిన దేవుడు దిగి వచ్చింది భూగ్రహం మీదకి.
కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు దిగొచ్చింది భూగ్రహం మీదకే, పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చింది భూగ్రహం మీదకే. అనేక గ్రహాలు ఉన్నాయి. మన సైంటిస్టుల ద్వారా ఇప్పుడు 10 గ్రహాలు బయటపడ్డాయి. కానీ వేదాంతులు పండితులు చెప్పేవి నవగ్రహాలు, 9 గ్రహాలు అంటారు. నవగ్రహాల ద్వారానే పంచాంగాలు వచ్చాయి, జ్యోతిష్యాలు వచ్చాయి, మరి జాతకం వచ్చింది. నవగ్రహాల ద్వారానే జాతకం చెప్తారు, నవగ్రహం ద్వారానే పంచాంగం చూస్తారు, ముహూర్తాలు చూస్తారు, నవగ్రహాల ద్వారానే సమస్తము చూస్తారు. అయితే నాసా సైంటిస్టులు కొత్తగా రీఛార్జ్ చేసి కనుగొన్నది ఏంటంటే 9 గ్రహాలు కాదు, ఇంకొక గ్రహం కూడా ఉంది అని చెప్పారు వాళ్ళు. దేవునికి మహిమ కలుగును కాదు. అయితే ఈరోజు మానవ కనుదృష్టికి కనబడ్డవి 10 గ్రహాలే, కానీ కనబడినవి ఎన్నో వేల గ్రహాలు ఉన్నాయి. వేల గ్రహాలు ఉన్నాయి. ఆయా కక్షల్లో అవి తిరుగుతూ ఉన్నాయి. అయితే మనము పోనీ 10 గ్రహాలే అనుకుందాం, పోనీ 9 గ్రహాలే అనుకుందాం, నవగ్రహాలు 9 గ్రహాలే అనుకుందాం. ఈ 9 గ్రహాలు ఉండగా దేవుడు భూగ్రహం మీద ఎందుకు దృష్టి పెట్టాలి? దేవుడు భూగ్రహాన్ని ఎందుకు ప్రేమించాలి? దేవుడు భూగ్రహం మీదకే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా ఎందుకు దిగి రావాలి అన్నది గడిచిన వారము శుక్రవారం రాత్రి నేను మీకు చెప్పాను. చాలామంది రాలేకపోయారు, అయినా యూట్యూబ్లో ఉంది, నా ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో చూడండి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. తండ్రి దిగి వచ్చాడు ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపించడానికి, కుమారుడు దిగి వచ్చాడు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి, పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు క్రీస్తు సంఘమును కట్టడానికి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ముగ్గురు దిగి వచ్చింది భూమి మీదకే, భూగ్రహం మీదకే. భూగ్రహం అంటే ఆయనకి ఎందుకు అంత ఇష్టమో గడిచిన వారం చెప్పాను కనుక ఇంకా ఆ సబ్జెక్టు తీసుకురాను. కానీ ఇప్పుడు ఆయన దిగి వచ్చాడు. దేనికోసం దిగి వచ్చాడు అంటే జాగ్రత్తగా వినండి. ఇజ్రాయేల్ ప్రజలను హింసిస్తున్న వారిని, ఇజ్రాయేల్ ప్రజలను బాధ పెడుతున్న వారికి తీర్పు తీర్చడానికి ఆయన దిగి వచ్చాడు. ఇజ్రాయేలీల యొక్క దుర్గతి మార్చడానికి ఆయన దిగి వచ్చాడు. ఇజ్రాయేల్ ప్రజల యొక్క ప్రతి ఒక్క బాధను తీసివేయడానికి ఆయన దిగి వచ్చాడు. ఇజ్రాయేల్ ప్రజల యొక్క ప్రతి సమస్యను ఆయన తీసివేయడానికి దిగి వచ్చాడు. ఇజ్రాయేల్ ప్రజల యొక్క శాపాన్ని తొలగించడానికి ఆయన దిగి వచ్చాడు. ఎప్పుడు? అనేక వేల సంవత్సరాల క్రిందట ఆయన దిగి వచ్చి ఏమన్నాడు తెలుసా? ఆ 8వ వచనంలో మనం చివరి వచనం చూసినట్లయితే చూడండి, 8వ వచనంలో చివరి లైన్ మనం చూసినట్లయితే, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఎందుకు దిగి వచ్చావయ్యా అంటే, వారి దుర్గతి నుండి తప్పించి, వారి శ్రమ నుండి తప్పించి, వారి ఇబ్బంది నుండి తప్పించి, వారి నిందల నుండి తప్పించి, వారి వ్యాధి బాధల నుండి తప్పించి, వారిని పాలు తేనెలు ప్రవహించు దేశమునకు అంటే ఆశీర్వాదానికి, దీవెనకు, నెమ్మదికి, సమాధానానికి వారిని నడిపించడానికి దిగి వచ్చాను అని చెప్తూ ఉన్నాడు. ఈ రోజున గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. దిగి వచ్చిన దేవుడు. ఎస్, నేను చెప్తున్నాను ఈ రోజున ఆయనని విశ్వసించిన వారు, ఆయన యందు నమ్మిక ఉంచిన వారు ఎప్పటికీ కూడా చిగ్గుపరచబడరు. వాస్తవంగా చెప్తున్నాను. ఆయన యందు నమ్మిక ఉంచిన వారు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు చిగ్గుపరచబడే పరిస్థితి రాదు. కార్యం జరగడం కొంచెం ఆలస్యం అవుతుందేమో కానీ ఆయన నిన్ను అలస్యము చేయడు, పక్కకు త్రోసివేయడు. ఆయన అంటాడు, నా యుద్ధకు వచ్చేవారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను అని చెప్తాడు. ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదు ఆయన. మనం కలిగి ఉన్న దేవుడు చాలా గొప్ప దేవుడు. ఆయనకి మనము ఏమిచ్చినా రుణం తీర్చలేం. కృతజ్ఞత కలిగి ఉంటే చాలు. వెండి బంగారాలు ఆయన కోరలేదు, నీ ధనధాన్యములు ఆయన కోరలేదు, నీ రత్నరాశులు ఆయన కోరలేదు. కేవలం ఆయన కోరింది నీ పరిపూర్ణమైన హృదయాన్ని ఒక్కదాన్ని ఆయన కోరాడు. నీ పరిపూర్ణంగా ఆయన వైపుకు తిరిగితే, పరిపూర్ణంగా నీ హృదయాన్ని ఆయనకి సమర్పించేసుకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. ఒక్కసారి ఒక మాట నేను నీకు చదివిస్తాను. కీర్తన గ్రంథము 45వ అధ్యాయము
కీర్తన గ్రంథము 45 అధ్యాయము 7వ వచనం చదవండి. 7 నీవు నీతిని ప్రేమించి, చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే. జాగ్రత్తగా వినండి, నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తున్నావు కావున దేవుడే, నీ దేవుడే చలిగాండ్రల కంటే ఎచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చేద్దామా. ఇక్కడ ఏమన్నాడు కీర్తనకారుడు, నీ చలిగాండ్రల కంటే అన్నాడు. చలిగాండ్రలు అంటే ఎవరు? చలిగాడంటే ఎవరు? స్నేహితుడు. అర్థమవుతుందా? చలిగాడంటే ఎవరు? స్నేహితుడు. అర్థమవుతుందా? నీ చలిగాండ్రల కంటే అన్నాడు ఇక్కడ. ఇదే మాట అపోస్తులుడైన పౌలు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీ పత్రిక 1:9. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోటి వారి, అక్కడేమన్నాడు నీ చలిగాండ్రల కంటే అన్నాడు. ఇక్కడేమంటున్నాడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నువ్వు ఆశీర్వదించబడాలన్నా, దీవించబడాలన్నా, హెచ్చించబడాలన్నా ఈరోజు నీ తోటి వారి కంటే. ఈరోజు నా సాక్ష్యం కొంచెం చెప్తాను. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉండేవారు. చదువుకున్న టైంలో కావచ్చు, లేకపోతే చదువు మానేసిన టైంలో కావచ్చు, చాలామంది ఫ్రెండ్స్ ఉండేవారు. అందులో కొంతమంది వ్యాపారం చేసుకుంటున్నారు, కొంతమంది వ్యవసాయం చేసుకుంటున్నారు. 2-3 అయితే చచ్చిపోయారు. నా స్నేహితులు 2-3 అయితే చచ్చిపోయారు. కొంతమంది అయితే దేశదిమ్మరులుగా తిరుగుతున్నారు. ఇల్లు వాకిలి ఏమీ ఉండదు, అలా తిరుగుతూనే ఉంటారు. సంపాదించడం త్రాగటం, పెళ్ళి లేదు, భార్య లేదు, బిడ్డలు లేరు, అలా తిరుగుతున్నారు. కానీ నేను చిన్నతనంలోనే యేసు వైపుకు తిరిగాను. స్తోత్రం చెప్పండి. చిన్న వయసులోనే యేసు వైపుకు తిరిగాను. ఈ వాక్యము నా పట్ల దేవుడు నెరవేర్చాడు. ఎలాగో తెలుసా? నీ చలిగాండ్రల కంటే, నీ తోటి వారి కంటే, నా తోటి వారి కంటే అంటే నా వయసుతో సమానమైన వారితో, నా తోటివారు, నీ తోటి వారి కంటే, నీ చలిగాండ్రల కంటే నిన్ను హెచ్చగునట్లుగా ఆనంద తైలముతో ఆయన నిన్ను అభిషేకించును. హెచ్చగునట్లుగా అన్నాడు. హెచ్చగునట్లుగా అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా వినండి. హెచ్చగునట్లుగా అంటే అర్థం ఏంటో తెలుసా? అక్కడ ముందుగానే ఒక మాట రాశాడు, నువ్వు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించిన ఎడల, లోకాన్ని విడిచిపెట్టి యేసుని ప్రేమిస్తే అదే నీతి. యేసయ్యే నీతి మనకి. ఆయన ప్రేమిస్తే నిన్ను హెచ్చించబోతున్నాడు, లేవనెత్తబోతున్నాడు. ఓకే, జాగ్రత్తగా విందాం ఈరోజు దేవుని మాటలు. వ్యాపారం చేసుకునేవారు ఎంత సంపాదిస్తారో నాకు తెలియదు, వ్యవసాయం చేసుకున్నవారు ఎంత సంపాదిస్తారో నాకు తెలియదు, బయటికి వెళ్ళిన వారు ఎంత సంపాదిస్తారో నాకు తెలియదు. కానీ దేవుడు మాత్రం నాకు సమృద్ధి సంపద దేవుడిచ్చాడు. నా అవసరాలన్నీ తీరుస్తాడు, నా అప్పులన్నీ తీరుస్తాడు, నా కొదువులన్నీ తీరుస్తాడు, నాకు కావలసినవన్నీ సమకూరుస్తాడు. నా ఫ్యామిలీతో నేను సంతోషంగా ఉన్నాను, నా కుటుంబంతో ఆనందంగా ఉన్నాను. అంతకు మించి యేసయ్యతో గడిచిపోతుంది నా జీవితం. స్తోత్రం చెప్పండి. ఆయన సేవ కన్నా ధన్యత ఇంకొకటి ఉందా చెప్పండి? లక్షల రూపాయలు జీతం తెచ్చుకునేవానికి కూడా ఇంత ధన్యత లేదు. లక్షల రూపాయలు నాకు జీతం వస్తుందని చెప్పుకుంటే యేసయ్య సేవ కన్నా ధన్యత ఏం కాదు. ఇంకా ఆ లక్షల రూపాయలు వచ్చినా అది ధన్యత కాదు. ఇంకొక మాట చెప్తాను, 1 కోటి రూపాయలు విలువ చేసే మాట ఇది. సేవ చేసే అవకాశము, సేవ చేసే యోగ్యత, సేవ చేసే అర్హత దేవదూతలకు కూడా లేదంట. ఏంటి సౌండ్ అదేనా? 1 కోటి రూపాయల మాట అన్నాను. సేవ చేసే అర్హత,
సేవ చేసే యోగ్యత, సేవ చేసే భాగ్యం దేవదూతలకు లేదు. దేవదూతల కన్నా గొప్ప భాగ్యము దేవుడు మాకు ఇచ్చాడు ఈ రోజున. దేవదూతలకి సేవ చేసే అర్హత లేదు, ఓన్లీ స్తుతించడమే అంతే, చెప్పిన పని చేయడమే అంతే. కానీ రక్షణ సువార్త ప్రకటించి అనేక మందిని రక్షణలోనికి నడిపించే భాగ్యం వాళ్ళకి లేదు, మాకుంది, మీకుంది, ఉపయోగపడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అది గొప్ప ధన్యత. దేవుని దూతలకు లేని అవకాశం మాకిచ్చాడు ఈ రోజున, మాకిచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు దేవుడు ఎంత గొప్పవాడంటే దీనుల్ని పైకి లేవనెత్తే దేవుడైనా, దీనుల్ని పైకి లేవనెత్తే దేవుడైనా, ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చే దేవుడైనా, పెంట కుప్పల మీదనున్న వారిని, గడ్డి పరకన్న హీనముగా బ్రతుకుతున్న వారిని లేవ తీసుకుని వచ్చి అధికారులతో ఒకరిగా కుర్చీ వేసి కూర్చోబెడుతున్నాను మాట్లాడాడు నా దేవుడు. పెంట కుప్పల మీద నుండి లేవనెత్తుకొచ్చి అధికారుల్లో ఒకరితో పాటు కుర్చీలో కూర్చోబెడతానన్నాడు ఆయన. ఎంత గొప్ప దేవుడండి. నువ్వు విశ్వాసం ఉంచు, నమ్మిక ఉంచు, నీ తలరాతే మారిపోతుంది అనుకోవచ్చు. నా తలరాత ఇంతే, నా బతుకింతే, మారదు ఇంకా నా బతుకు అనుకోవచ్చు. కానీ యేసయ్య చేతిలో పడ్డావా నీ బ్రతుకు అద్భుతంగా మారిపోతుంది. ఎందుకు మారిపోతుందో చెప్తాను. ఆయన దిగి వచ్చింది అందుకు. 2000 సంవత్సరాల క్రితం ఆయన దిగి వచ్చింది అందుకు. ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపించడానికి, వారి గతి మార్చడానికి, వారి స్థితి మార్చడానికి దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు దిగి వస్తే కొన్ని వేల సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం కుమారుడైన క్రీస్తు దిగి వచ్చింది మన బ్రతుకులు మార్చడానికి. సర్వమానవాళి పాపాన్ని విమోచించి సర్వమానవాళి బ్రతుకులు మార్చడానికి ఆయన దిగి వచ్చాడు. నీ కొరకే, నా కొరకే ఆయన దిగి వచ్చాడు. గట్టిగా స్తోత్రం చెబుదామా? ఎందుకు దిగి వచ్చాడు? నీ కొరకు, నా కొరకు ఎందుకు దిగి వచ్చాడు? అదే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. క్లుప్తంగా 4 మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ మాటలు మీ జీవితాల్ని ఉన్నతమైన స్థితికి నడిపించునుగాక. ఆ మాటలు మీ జీవితాల్ని ఆశీర్వాదకరంగా నడిపించునుగాక. ఆశీర్వాదకరమైన బ్రతుకుల్లో మిమ్మల్ని నిలబెట్టునుగాక. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. రైట్. దేవుని బిడ్డలారా వినండి. మానవుడు పాపం చేశాడు. పాపం ద్వారా ఏమొచ్చిందో తెలుసా? శాపము. అనండి, శాపము. ఈరోజుకి చాలామంది బ్రతుకులు సరిలేకపోవడానికి, ఈరోజుకి చాలామంది బ్రతుకులు తలకిందులైపోవడానికి, నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే పాపము ద్వారా వచ్చిన శాపం. నువ్వు అనొచ్చు, నేను ఒకరికి ఉపకారం చేశాను తప్ప అపకారం చేయలేదు, ఎవరికి నేను ఏ ఆపద సృష్టించలేదు, ఎవరిని నేను దోచుకోలేదు, ఎవరికి నేను సీమ తలకి అంత హాని కూడా చేయలేదు, నేను పాపం చేయడం ఏంటి సార్ అని మీరు అనొచ్చు. నేనంటాను, పాపం అనేది మనం చేస్తే వచ్చేది కాదు. ఓకే, మనం చేస్తే వచ్చే పాపాన్ని ఏమంటారంటే కర్మతః పాపం. అంటే కర్మతః అంటే అర్థం ఏంటంటే మనం ఈ లోకంలో జీవించడం ఉన్నది చూసారా, అది కర్మతః. మనం చేస్తున్న పనులన్నీ కూడా కర్మతః. స్తోత్రం చెప్పాలి. కాబట్టి మనం చేసే పనుల్లో తెలుసో తెలియకో చేస్తున్న పనులను బట్టి కొంచెం పాపం పెరుగుతుంది. దాన్ని కర్మతః పాపము అంటారు. మనం ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు చేసే పాపాలు. స్తోత్రం చెప్పాలి. నేను అంటాను, నేను ఏ పాపము చేయలేదండి అంటారు కదా. దైవజనులకు కూడా సవాల్ విసురుతున్నాను, అబద్ధము కూడా ఆడకుండా నిక్కరసుగా ఉన్నవాడు ఎవడైనా ఉంటే చేతులు పైకెత్తండి. నేను వెంటనే వారికి ఒక బిరుదు ఇస్తాను. ఏంటి తెలుసా? గొప్ప అబద్ధికుడు అని. చాలా పెద్ద అబద్ధికుడు అని బిరుదిస్తాం. అబద్ధం ఆడని వారు ఎవరున్నారు చెప్పండి? ఉన్నారా? మాట్లాడరే. నేను అంటాను, గొప్ప గొప్ప దైవజనులు కూడా ఆయా సందర్భాల్లో అబద్ధాలు ఆడిన వారే, ఆడని వారేం కాదు. ఆడరే లేదా? మాట్లాడరే. అబ్రహం ఆడలేదా? ఇస్సాకు ఆడలేదా? మాట్లాడరే. గొప్ప గొప్ప దైవజనులు ఇంకా భూమి మీద ఇప్పటికీ ఉన్నవారు కూడా అక్కడక్కడ అబద్ధాలు ఆడేవారు ఉంటారు. అబద్ధం ఆడను అని నిక్కరసిగా ఉన్నవారు ఎవరూ లేరు. దాన్ని కర్మతః పాపం అంటారు. కర్మతః పాపం. మరి ఇంకొక పాపం ఉంది. అది మనం పాపం చెయ్యక్కర్లేకపోయినా, అసలు పాపం చెయ్యకపోయినా మన అకౌంట్లోకి వచ్చి పడిపోద్ది ఆ పాపం. మనం పాపం చెయ్యకపోయినా సరే,
ఎంత పుణ్యముగా ఉన్నా సరే, ఎన్ని పుణ్యకార్యాలు చేస్తున్నా సరే, ఎన్ని దాన ధర్మాలు చేస్తున్నా సరే, ఎన్ని విధాలుగా మనం నడుస్తున్నా సరే, మంచి కార్యాలు చేస్తూ మనము పాపము ఊసు ఎత్తకుండగానే ఆ పాపం మన అకౌంట్లో పడిపోద్ది వచ్చి. అదేం పాపం? జన్మతః పాపం. జన్మతః పాపం. జన్మతః పాపం అంటే తెలుసా? మన పితరులు చేసిన పాపం, వాళ్ళ పితరులు చేసిన పాపం, వాళ్ళ పితరులు చేసిన పాపం. ఆ పాపము వంశపారముగా మన మీదకి వస్తూనే ఉంటుంది, ఖచ్చితంగా వస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. లేదండి అలా రాదండి, ఎవడి పాపం చేస్తే వాడే పోతాడు, ఎవడి పాపాన్ని ఆడే పోతాడు అన్న లోకసూక్తి ఉంది కదా. అందుకని ఎవడి పాపం చేస్తే వాడిపోతాడు. తండ్రులు చేస్తే పిల్లల మీదకి ఎందుకు వస్తుందంటే వస్తుంది. నువ్వు బైబుల్ నమ్మితే ఖచ్చితంగా దీన్ని నమ్మాలి. ఆదాము చేసిన పాపం మనుషులందరి మీదకి రాలేదా? మాట్లాడరే. ఆదాము చేసిన పాపం మనుషులందరి మీదకి వచ్చిందా లేదా? అవునంటారా కాదంటారా? చెప్పాలి. ఆదాము చేసిన పాపం మనుషులందరి మీదకి వచ్చిందా లేదా? మనుషులందరికీ ప్రాప్తించిందా లేదా పాపం? అంటే ఆదాము చేసిన పాపం ఇప్పటికీ మానవునికి ఆ పాపం తగులుతూనే ఉంది. మరి తండ్రులు చేసిన పాపాలు బిడ్డల మీదకి ఎందుకు రావు? అది బైబిల్ రూలు, బైబిలే చెప్పింది. కాదనడానికి నువ్వెవరివి? ఈరోజు జన్మతః పాపం లేకపోతే ఏసే అక్కర్లేదు, ఏసే రక్తం అక్కర్లేదు ఎవరికి కూడా. ఏసే రావక్కర్లేదు భూమి మీదకి, ఆయన రక్తం ఒలికించక్కర్లేదు భూమి మీద, ఆయన చనిపోవక్కర్లేదు, 3వ దినాన్ని లేవక్కర్లేదు. ఆయన ఈ లోకానికి వచ్చాడంటే నీకు నాకు ఉన్న జన్మతః కర్మతః పాపాన్ని కడిగేయడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. అయితే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ బలియోగాన్ని విశ్వసిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు సిలువ బలియోగాన్ని అంగీకరించి హృదయంలో ఆయన్ని ప్రభువుగా ప్రతిష్ఠిస్తారో, ఆ ప్రతిష్ఠించిన ప్రతి ఒక్కరూ కూడా జన్మతః కర్మతః పాపముల నుండి విడిపించబడతారు. వారి మీద ఇంకా పాపము ప్రభుత్వము చెయ్యదు, అధికారం ఉండదు పాపానికి. వారి పాపములన్నీ తొలగించబడతాయి. ఎప్పుడైతే పాపాలు యేసు రక్తంలో కడగబడ్డాయో అప్పుడు శాపాలు కూడా కడగబడతాయి. శాపాలు కూడా కడగబడతాయి. ఇప్పటికీ ఇంకా దారుణమైన స్థితిలో ఉన్నానండి అంటే పాపాలు కడగబడలేదు. అందుకే శాపం ఇంకా పరిపాలనిస్తుంది నీ మీద, ఇంకా నీ మీద పెత్తనం చేస్తుంది శాపం. పాపం ఇంకా కడగబడలేదు. పాపం కడగబడలేదు కాబట్టి వ్యాపారంలో లాసు, పాపంలో కడగబడలేదు కాబట్టి చేస్తున్నదంతా మట్టి అయిపోతుంది. పాపంలో కడగబడలేదు కాబట్టి నీ శాపము ద్వారా నీ ఇంటిలో సమాధానం లేకుండా పోతుంది, నీ ఇంట్లో నెమ్మది లేకుండా పోతుంది. నీ ఇంట్లో సమాధానము నెమ్మది, నీకు చేస్తున్న ప్రతి పని ఫలింపులోనికి రావాలంటే నీ చేతులు కష్టార్జితం నువ్వు అనుభవించి ఎదుటి వారికి అప్పించే వ్యక్తిగా ఉండాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసము, నీ పాపాల కోసము 2000 సంవత్సరాల క్రితం నీ కోసం దిగి వచ్చాడని నువ్వు నమ్మాలి. ఆయన నీ కోసం పరిహరించడానికి, నీ ప్రతి పాపాన్ని పరిహరించడానికి ఆయన ఒంటిలో ఉన్న రక్తమును ఆఖరు పట్టు వరకు కాచాడని నమ్మాలి. నీ కొరకు నలగొట్టబడి చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేచాడని నువ్వు నమ్మాలి. నమ్మితే సమస్త పాప పరిహారం జరుగుతుంది, శాప విముక్తి కలుగుతుంది, ఆశీర్వాదం దక్కుతుంది. ఆశీర్వాదం దక్కుతుంది. నేను అంటాను, నువ్వే స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నీ దగ్గరికే దిగి వచ్చే దేవుడు నా దేవుడు. నీ దగ్గరికే దిగి వచ్చే దేవుడు నా దేవుడు. నా దగ్గరికి రాండి, ఆయన నీ దగ్గరికి దిగి వస్తాడు ఏ స్థితిలో ఉన్నా. ఉదాహరణకి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావణ స్త్రీ, కదలగలనా? బయటికి వెళ్ళగలనా? చెప్పండి. డబ్బులన్నీ అయిపోయాయి, తల్లిదండ్రుల దగ్గర డబ్బులన్నీ అయిపోయాయి, ఒక పైస కూడా లేదు. ఎన్నో వైద్యం చేయించేసి డబ్బులన్నీ ఖర్చు పెట్టేశారు. అటువంటి సమయంలో తల్లిదండ్రులు అన్నారు, 12 సంవత్సరాల నుంచి బిడ్డ నీకు చచ్చిన దానివి కాదు, బ్రతికిన దానివి కాదు, మా ప్రాణాలు తీసేస్తున్నావు, ఎంత డబ్బు పోసేసావు, నీకు ఎంత డబ్బు పోసేసావు, నువ్వు చచ్చిన దానివి కాదు, బతికిన దానివి కాదని చెప్పేసి తల్లిదండ్రులు తిడితే ఓ మూలను కూర్చుని ఏడుస్తుంది. ఓ మూలను కూర్చుని చచ్చిపోదామంటే సావు రావట్లేదు, ఎలా చచ్చిపోవాలో తెలియట్లేదు అని ఏడుస్తుంది మూల కూర్చుని. ఆ మూల కూర్చుని ఏడుస్తుంటే ఒక ముసలమ్మ అలా వెళ్తూ ఏడుపు విని ఆమె దగ్గరికి వచ్చి అన్నదట, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు తల్లి అని అడిగిందట. ఎందుకు ఏడుస్తున్నావురా తల్లి అని అడిగితే ఆ ముసలమ్మతో అందట, నువ్వు ఆర్చేదానివా తీర్చేదానివా, నీ దారి నువ్వు పో ముసలమ్మ అందట.
నువ్వు ఆర్చేదానివా తీర్చేదానివా? నీ దారి నువ్వు పో ముసలమ్మ, ఎందుకు? నా బాధ అది, నేను పడినాయి. అందరూ నన్ను వదిలేశారు. రోగిష్టిదాన్ని భర్త వదిలేశాడు. రోగిష్టిదాన్ని ఎవరు కూడా నాతో స్నేహం చేయట్లేదు, ఎవరు కూడా నా దగ్గరికి రావట్లేదు, నేను వెళ్తాకి లేదు. ఎన్నో 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 సంతోషాలు సరదాలు పోయాయి నాకు. ఆఖరికి తల్లిదండ్రులకు కూడా బరువైపోయాను. వారిని కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చేసాను ఈ వ్యాధితో. చచ్చిపోదామంటే సావు రావట్లేదు అని ఏడుస్తుంటే, పిచ్చదానా నేను ఆర్చలేను తీర్చలేను, కానీ ఆర్చేవాడు తీర్చేవాడు ఒకడున్నాడని చెప్పిందట. ఆర్చేవాడు తీర్చేవాడు ఒకడున్నాడు. మన నజరేయుడైన యేసు ఏం చేస్తాడు? ఆయన ఏం చేస్తాడా? నువ్వు ఆయన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు, ఈ బాధ నుండి విడిపిస్తాడు. ఏంటి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావణం విస్తారంగా అయిపోతుంది. ఇంత రక్తస్రావణం జరుగుతున్న నాకు ఆయన స్వస్థపరుస్తాడా? పిచ్చదానా, చచ్చిపోయిన వాళ్ళని లేవనెత్తాడమ్మా ఆయన. బెతనయ్య గ్రామంలో చనిపోయి 4 రోజులైంది, సమాధి కూడా చేసేసారు. 4 రోజులైంది సమాధి చేసి, కుళ్ళిపోయింది శవం. మరియా మార్తలని ఇద్దరికి ఒక సహోదరుడు ఉన్నాడు, లాజరని. అతన్ని సమాధిలో నుంచి 4 రోజుల తర్వాత బయటికి తీసుకొచ్చాడమ్మా. కుళ్ళిపోయిన శవానికే జీవమిచ్చి బ్రతికి తీసుకొచ్చిన వాడికి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావణంతో బాధపడుతున్న నీ రోగం ఆయనకి ఎంత? పిచ్చదానా, ఒక్కసారి ఆయన్ని దగ్గరికి వెళ్ళు అని చెప్తే ఆ ముసలమ్మ చెప్పేసి వెళ్ళిపోయింది. ఈమె ఎలా వెళ్తుంది? ఎవరైనా తీసుకువెళ్ళాలి. రక్తస్రావణం ఏమో ఆగట్లేదు, ఎవరైనా తీసుకువెళ్ళాలి. కానీ యేసయ్య ఎక్కడో ఉన్నాడు, ఈమె ఎక్కడో ఉంది. యేసయ్య ఆమె బాధ చూశాడు, ఆమె బాధ చూశాడు. చూసి మర్నాడు ఎటో వెళ్ళవలసిన ఆయన ఆమె ఇంటి ముందు నుంచి వెళ్తున్నాడు. ఎక్కడి నుంచి సౌండ్ కట్ అయిపోతుంది ఏంటి? ఏలియా నువ్వు కాదు, ఆడియన్స్లో ఆడియో కట్ అవుతుంది. చెప్పాలి. ఎక్కడి నుంచి వెళ్ళాడు? మాట్లాడరు ఏంటండి? ఆమె ఏం చేసిందో తెలుసా? యేసయ్యా, నువ్వు చనిపోయిన వారిని బాగు చేసావంట, లేపేవంట. నేను నీ దగ్గరికి రావాలంటే నన్ను ఎవరు తీసుకొస్తారయ్యా? నన్ను ఎవరు తీసుకొస్తారు? నేనున్న స్థితిలో నేను రాలేను. ఎన్ని వస్త్రాలు చుట్టుకుంటున్నా బ్లడ్ ఆగట్లేదు, బ్లీడింగ్ అయిపోతుంది. ఎన్ని వస్త్రాలు చుట్టుకున్నా ఆగట్లేదు ప్రభువా, నేను ఎలాగ రాగలదునయ్యా? ఈ దీనదాసురాల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవయ్యా అని ప్రార్థన చేసుకుంది, ఏడ్చింది. ఏడుపు అక్కడికి వినపడింది. మర్నాడు ఇంటి ముందు నుంచి వెళ్తున్నాడు ఆయన. ఇంటి ముందు నుంచి వెళ్తున్నాడు. గొప్ప జనసమూహం ఆయన వెనకాల వెళ్తున్నారు. చాలా జనం, సుమారు 1000 మంది ఉంటారు ఆయన వెనకాల. ఈమె ఆ మూలను కూర్చుంది. ఆమె అంటుంది, ఏమిటి ఈ జనం ఎవరు వెళ్తున్నారు ఇలాగంటే, నజరేయుడని యేసు మార్గం గుండా వెళ్ళుచున్నాడు. ఇంకా లాభం లేదు, ఆయనే ఇక్కడికి వచ్చాడంటే ఈ అవకాశం పోగొట్టుకోకూడదని గబగబా దుప్పట్ల మీద దుప్పళ్ళు, చీరల మీద చీరలు, దుప్పల మీద దుప్పళ్ళు కప్పుకుంటూ ఆమె ఏం చేసిందంటే గబగబా నడుచుకుంటూ జనాన్ని తన్నుకుంటూ, జనాన్ని తప్పించుకుంటూ వెళ్ళి ఆయన వెళ్ళిపోతుంటే చివరిగా ఆయన వస్త్రపు సింగి ఇలా అంటుకుంటూ ఇలా ముట్టుకుంది. స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే ఆయన వస్త్రాన్ని ఇలా ముట్టుకుందో, అంటకుండా ఇలా ముట్టుకుందో, ఆయనలో ఉన్న ప్రభావం అంతా ఈమెలోనికి వచ్చేసింది. ఆయనలో ఉన్న ప్రభావం ఈమెలోనికి వచ్చేసింది. వచ్చిన వెంటనే రక్తస్రావణం ఆగిపోయిను అని రాసి ఉంటుంది బైబిల్లో. ముట్టుకోగానే అలా ఆగిపోయింది రక్తస్రావణం, స్టాప్ అయిపోయింది. బ్లడ్ ఆగిపోయింది, రక్తస్రావణం జరగట్లేదు. ఎప్పుడైతే ఈమె రక్తస్రావణం స్టాప్ అయిందో ఈయన కూడా స్టాప్ అయిపోయాడు. అలా స్టాప్ అయ్యి వెనక్కి తిరిగాడు. మీలో ఎవరో నన్ను ముట్టుకున్నారు అంటున్నాడు. అసలు వచ్చింది ఎవరి కోసం? ఆయన వచ్చింది ఎవరి కోసం? ఏమో ఇప్పుడు ఎలాగుందని అడగాల, బాగుందా అని అడగాల. మీలో ఎవరు నన్ను ముట్టుకున్నారు అంటున్నాడు ఆయన. అప్పుడు వెంటనే అందులో ఒక ఆయన లేచి అంటున్నాడు, శిష్యుడే, ప్రభువా 1000 మంది నిన్ను వెంబడిస్తున్నారు, తోసుకుంటున్నారు, గెంటుకుంటున్నారు, నీ మీద ఎవడో పడి ఉంటాడు,
ఆ మాత్రం దానికి నన్ను ఎవడు ముట్టుకున్నాడు అంటావేటి? ఎవడో నీ మీద పడి ఉంటాడు, ఎవడో గెంటు ఉంటాడో నీ మీద పడి ఉంటాడు వచ్చి. లేదు లేదు లేదు, ఎవరో నన్ను ప్రత్యేకంగా ముట్టుకున్నారు, నాలో ప్రభావం అంతా వారిలోనికి వెళ్ళింది అన్నాడు ఆయన. వెంటనే ఆమె వచ్చి అంటుంది, అయ్యా నేనే నిన్ను ముట్టుకున్నాను, ఇదిగో ఇంత బాధతో ఉన్నాను, ఇంత శోధనతో ఉన్నాను, ఈ వ్యాధితో ఉన్నాను, నీ వస్త్రపు చెంగు ముట్టుకోగానే నాకు స్వస్థత వచ్చిందయ్యా అంటే అన్నాడు ఆయన, కుమారి ధైర్యముగా పో, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వెళ్ళిపోతుంది, చక్కగా స్నానం చేసింది, రెడీ అయ్యింది, మంచి వస్త్రాలు కట్టుకుంది. తల్లి అడుగుతుంది, ఈ వస్త్రాలు ఎందుకు కట్టుకున్నా, ఇవి కూడా నాశనం చేసేస్తావా, ఇవి కూడా పాటు చేసేస్తావంటే, లేదమ్మా నేను బాగుపడిపోయాను. ఎలా బాగుపడిపోయావు? తల్లిదండ్రులతో చెప్పింది, బయటికి వెళ్ళింది, ఇరుగు పొరుగు వారు అడుగుతున్నారు, అందరూ చుట్టుపోకపోయారు. ఏమిటి ఆశ్చర్యం, ఇందాకటి దాకా కూడా ఏడుస్తూనే ఉన్నావు, ఇందాకటి దాకా కూడా రక్తస్రావం జరుగుతూనే ఉంది, ఇప్పుడు ఎలాగా 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 అని అడుగుతుంటే ఆమె వాళ్ళందరికీ సాక్ష్యం చెప్తుంది. ఏమని తెలుసా? నా బ్రతుకు ఇంతేనని చింతపడి చుంటినమ్మ. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎంతమందికి వచ్చి ఈ పాట వచ్చిన వారు? మనకి ఏమి రావు, మనకి డీజేలు ఉండాలి, అవి అయితే వచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, నా బ్రతుకు ఇంతేనని. నాకు ఆ తర్వాత రాకే నేను ఆగిపోతున్నాను, మీరు పాడతారేమో అని. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొకసారి 1 2 3 4. నా బ్రతుకు ఇంతేనని చింతపడి చుంటినమ్మ, నా బ్రతుకు ఇంతేనని చింతపడి చుంటినమ్మ, అంతలోనే యేసు ప్రభు మా ఊరు వచ్చాడమ్మ, మా ఊరు వచ్చాడమ్మ, మా ఇంటికొచ్చాడమ్మ, మా ఊరు వచ్చాడమ్మ, మా ఇంటికొచ్చాడమ్మ, చెంగు ముట్టినంతలోనే నేను బాగుపడితేనమ్మ, చెంగు ముట్టినంతలోనే నేను బాగుపడితేనమ్మ. రండి రండి అమ్మల్లారా నాతో చేరి పాటలు పాడ, రండి రండి అక్కల్లారా నాతో చేరి, రండి రండి అన్నల్లారా నాతో చేరి పాటలు పాడ, రండి రండి తల్లుల్లారా నాతో చేరి పాటలు పాడ. ఏడుస్తుంది మూలన కూర్చొని, నా బ్రతికింతే, ఇంకింతే ఇంతే అని. ఎవరు మార్చారు ఆమె బతుకుని? ఎవరు మార్చారు? నీ బ్రతుకును కూడా ఆయనే మారుస్తాడు. అందుకే వచ్చాడు ఆయన, అందుకే వచ్చాడు. లోకా సువార్త 19:10 ఏముందో తెలుసా? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చెను. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చెను. ఆదికాండం 3 ప్రభు అయిన దేవుడు, ఆదామా నువ్వెక్కడున్నావు? ఆదాము పతనం అయిపోయాడు, ఆదాము పాపం చేశాడు, ఆదాము చెట్లు చోట్లకి వెళ్ళి దాక్కున్నాడు. ఆదాము దేవుని స్వర్మిని ఇంకెందుకు, నేను బ్రతుకు అయిపోయిందని, పాడైపోయింది, ఇంక అయిపోయింది నా పని అని చెప్పేసి చెట్లు చోటుకి వెళ్ళి దాక్కుంటుంటే ఆదాము దగ్గరికి నెత్తుక్కుంటూ వచ్చింది దేవుని ప్రేమే. ఈరోజు మనం నాశనం అయిపోతుంటే, పతనం అయిపోతుంటే నెత్తుక్కుంటూ మన దగ్గరికి వచ్చింది దేవుని ప్రేమే. ఆ ప్రేమే దిగి వచ్చింది 2000 సంవత్సరాల క్రితం మన కోసం, మన స్థితి మార్చడం కోసం దిగి వచ్చిన దేవుడు. భయపడకు, చింతించకు, ఇక్కడ నమ్మికొంచు, హృదయంలో ఆయన్ని చేర్చుకో, నీ పాపాలన్నీ ఒప్పుకో. మర్నాటి నుండే సమాధానం నీ ఇంట్లోకి వస్తుంది, శాంతి నీకు అనుగ్రహించబడుతుంది, నెమ్మది నీకు అనుగ్రహించబడుతుంది. నీ పరిస్థితులన్నీ చక్కబడిపోతాయి. ఎంతమందికి అర్థమైంది వాక్యం? ఎంతమందికి అర్థమైంది? అర్థమవుతుందా నీకు? ఆయన దిగివచ్చిన దేవుడు. నువ్వు యేసయ్య దగ్గరికి నువ్వు రావడం కాదు, ఆయనే నీ దగ్గరికి వచ్చాడు. నేను వెళ్ళానండి, నువ్వు వెళ్ళావు, కానీ ఆయన నీ దగ్గరికి రావాలి. ఆయన నీ దగ్గరికి రావాలి అంటే నువ్వు ప్రభు పాపిని అనుకోవాలి. రక్తస్రావణి స్త్రీ ఏడ్చింది, యేసయ్యా అని ఏడ్చింది, వచ్చేసాడు మన్నాడు ఇంటికి. ఆయన నీ స్థితి ఎరిగినవాడు, నీ పరిస్థితి ఎరిగినవాడు. ఎంతకన్నా గొప్ప దేవుడు నీకు ఎక్కడ వెతికినా దొరకడు. నీ పాపాల కోసం బలి అయిపోయినవాడు, నీ అపరాధాల కోసం బలి అయిపోయినవాడు, నీ శాపాల కోసం బలి అయిపోయినవాడు.
ఆచారాలను బట్టి ఎలాడుకో, దేవుణ్ణి పట్టుకో, ఆయన పాదాలు పట్టుకో, పాపక్షమాపణ పొందు, ఖచ్చితంగా విడిపించబడతావు, ఖచ్చితంగా నెమ్మది చూస్తావు, సమాధానం చూస్తావు. ఆయన దిగి వచ్చిందే నువ్వు బాగుండాలని, ఆయన దిగి వచ్చిందే మనం ఆశీర్వదించబడాలని. అర్థమవుతుందా? మొట్టమొదటిగా ఆయన దిగి వచ్చి మనకిచ్చింది పాపక్షాప విమోచన. 2, అక్షయమైన దాన్ని, అంటే నశించిపోయిన దాన్ని మనకిచ్చాడు. 1 పాపక్షాపము నుండి విడుదలిచ్చాడు. 2 నశించనిది, అంటే అక్షయమైనది ఇచ్చాడు మనకి. అక్షయమైనది, అర్థమవుతుందా? అక్షయమైనది. 3 ఆయన మనకిచ్చింది ఇహలోకములో శాంతి, సమాధానము, నెమ్మది. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, అవి ఆయన ఇచ్చాడు. ఈరోజు ఆయన్ని కలిగి ఇక్కడి నుంచి వెళ్ళు, ఆయన పట్టుకుని వెళ్ళు, నీ పరిస్థితి మారబోతుంది. ఎంతమంది నమ్ముతున్నారు? విశ్వాసంతో వెళ్ళండి, నమ్మికతో వెళ్ళండి, హృదయంలో చేర్చుకుని వెళ్ళండి యేసుక్రీస్తుని. ఒట్టిగా వెళ్ళొద్దు. నేను నమ్ముచున్నాను ప్రభా, నా పాపానికి విమోచకుడు నీవే అని నమ్ముచున్నాను, నాకు నెమ్మది కలిగించేవాడు నీవే అని నమ్ముచున్నాను, ఇదిగో నేను హృదయంలో చేర్చుకుని వెళ్తున్నానని వెళ్ళండి. ఇంటికి వెళ్ళేసరికి శుభవర్తమానం వినబోతున్నారు మీరు. ఇలా నమ్మికతో వెళ్ళండి, ఇంటికి వెళ్ళేసరికి ఒక శుభవర్తమానం మీకు వినబడుతుంది. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న కార్యం ఈరోజు జరగబోతుంది. ఖచ్చితంగా చెప్తున్నాను. ఎన్నాళ్ళ నుంచి ఇంకా లేదు, రాదు అనుకున్నది కూడా ఈవేళ రాబోతుంది. నువ్వు ఇక్కడ విశ్వసించి ఆయన ఇక్కడ చేర్చుకుని వెళ్ళు. నెమ్మది కనబడకపోతే నన్ను అడుగు, సమాధానం అనుగ్రహించబడకపోతే నన్ను అడుగు. అద్భుతం జరగబోతుంది నీ పట్ల, గొప్ప కార్యం జరగబోతుంది నీ పట్ల. నమ్మిన వారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎంతమందికి అర్థమైంది? దిగి వచ్చిన దేవుడు మన పరిస్థితులని మార్చడానికి దిగి వచ్చిన దేవుడు మార్చాడు. నేను నమ్మాను, నా పరిస్థితి మార్చాడు. నమ్మిన వారు అందరి పరిస్థితి మార్చాడు దేవుడు. ఈరోజు మీ పరిస్థితి కూడా మారుస్తాడు. ప్రార్థన చేసుకుందామా? మోకరించండి. ఏ శరీరక్తలో పాల్గొందాం, ప్రభు బల్లలో పాల్గొందాం. దయచేసి మోకరించాలి.